right now it's time for our ప్రాంక్ కాల్. చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు. వాళ్ళలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాము, వాళ్ళకి కాల్ చేస్తాం. బాగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ బాగా ప్రాంక్ కాల్ చేస్తాం అన్నమాట. మరి ఇవాళ ఎవరికి ప్రాంక్ కాల్ చేస్తున్నామంటే yes ఝాన్సీ గారికి మనం ఇప్పుడు కాల్ చేయబోతున్నాం. వాళ్ళ బ్రదర్ అంజీ గారు రిక్వెస్ట్ చేశారు ఝాన్సీ గారిని బీభత్సంగా ఆడుకోమని చెప్పేసి. సో లెట్స్ కాల్ ఝాన్సీ గారు. హలో హలో ఎవరు? ఝాన్సీ గారు అండి? అవునండి ఝాన్సీ గారు, నా పేరు రవి అండి. రవి చెప్పండి. నేను ఒక డైరెక్టర్ అండి. డైరెక్టరా? అవునండి, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను. సో మీరేమైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా అని చెప్పి కనుక్కోవడానికి ఫోన్ చేశానండి నేను. చూడండి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్? మే ఐ నో ద రీజన్ మేడం? లేదండి, ఇంట్రెస్ట్ లేదు అంతే. రీజన్ అంటే నార్మల్గా డాక్యుమెంటరీలు లేకపోతే టీవీలో కనిపించాలంటే అందరు ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా, దానికే అడుగుతున్నానండి ఒకసారి. లేదండి, నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ లేదు. మీ బ్రదర్ అంజీ గారు చెప్పారండి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, అందుకనే నేను మీకు కాంటాక్ట్లోకి వచ్చాను. అంజియా? అవునండి. ఎవరండి మీరు? అంజీ ఫ్రెండా? అవునండి, అంటే నేను వాళ్ళ ఫ్రెండ్ అండి. నేను డాక్యుమెంటరీ తీస్తున్నాను, ఒక మూవీలో షార్ట్ ఫిలిం తీస్తున్నాను. సో దానికి మిమ్మల్ని సెలెక్ట్ చేద్దామని, ఒకసారి ఆడిషన్కి వస్తారేమో అని కనుక్కోవడానికి ఫోన్ చేశానండి. అవునా? వాడికి ఇవ్వండి ఫోన్. హలో నాన్న, హలో, ఇంట్రెస్ట్ ఉందన్నావు కదా, మాట్లాడొచ్చు కదా, చేయొచ్చు కదా. వాడికి ఇవ్వండి ఫోన్. అన్నిటి ఇవ్వండి. అంజీనే మాట్లాడుతున్నారండి? అంజీనే మాట్లాడుతున్నా. అన్ని వాయిస్ కాదండి ఇది. అవునా, ఒక్క నిమిషం. అయితే అంజీకి ఇస్తున్నా నేను. అంజీ అంటే ఇతను చెప్పాడు కదా అంజీ వాళ్ళ ఫ్రెండ్ అని. సో ఇతని ఫ్రెండ్ నేను, నా ఫ్రెండ్ అంజీకి ఇస్తున్నా ఇప్పుడు ఫోన్. ఝాన్సీ చేస్తాను కదరా? హలో 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 ఝాన్సీ, చెప్పండి. ఏమైందిరా? చేస్తాను కదా? అన్ని కాదే. అవునా, అంజీ వాళ్ళ అక్కకి ఇస్తున్నాం. ఉండండి ఒక్క నిమిషం. అక్క లేదురా, సర్దైంది. డైలాగ్ చెప్పినాక నువ్వు ఫ్లోలో వెళ్ళొచ్చు కదా. హలో హలో మళ్ళీ ఇప్పుడు చెప్ప. హలో, అంజీ వాళ్ళ అక్కతో మాట్లాడండి ఒకసారి. అంజీ వాళ్ళ అక్క అన్నితో తింటదే. హలో, నేను కాన్ఫరెన్స్ లో ఉన్నానులే అమ్మా. చెప్పక్క. ఏంటి చేస్తా అన్నావంట కదమ్మా, మేమందరం కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. నువ్వు చేస్తే బాగుంటుంది అని మేము కూడా ఫీల్ అయ్యాము. నేను ఎప్పుడు చేస్తాను? ఏమో అంజీ ఎందుకు చెప్పాడు అమ్మా నువ్వు చేస్తావని? నువ్వేం చేస్తుంటావు అమ్మా? చెయ్యవా అయితే? జాబ్ నువ్వు జాబ్ చేస్తున్నావా? ఇందులో ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా జాబ్ చేసే క్యారెక్టరే. సో నీకు అంత తేడా ఏమనిపించదు. జస్ట్ అట్లా నువ్వు జాబ్ చేసుకుంటూ ఉంటుంటే మా వాళ్ళు వెనక కెమెరా అలా ఫాలో అయిపోతూ ఉంటారు అంతే. నా కెమెరా ఫాలో అవ్వాలని నాకేం లేదండి. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. కాదు, ఆ కెమెరా నిన్ను ఫాలో అవుతున్నట్టు కూడా నీకు అనిపించదు. మేము అన్ని హిడెన్ కెమెరాస్ పెడతాము. జోబిల్లో, బటన్ లో, పెన్స్ లో, పెన్ డ్రైవ్స్ లో, ముక్కులో, చెవులో. లేదండి, నాకు దొరికే సండే కొంచెం ఫ్రీగా వదిలేస్తే వాడికి చెప్పండి. నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు కూడా పెట్టేస్తే. నువ్వు అట్లా ఎట్లా చెప్తావమ్మా? నువ్వు అట్లా చెప్పకూడదు. అక్కనే మళ్ళీ కాల్ చేసి రివీల్ చేద్దాము. ఆ తర్వాత అప్పుడు చెప్దాము. అంజీ యాక్చువల్లీ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు ₹1,00,000 అని చెప్పి. హాయ్ ఝాన్సీ. మస్తు టైం పాస్. చేతు. హలో ఝాన్సీ, చెప్పండి మేడం. మేము నిన్ను ఆడుకున్నాం అన్నమాట. మీ అన్నయ్య అంజీ అలా ప్రాంక్ చేయండి. తమ్ముడు ఓకే. మీ తమ్ముడు మాకు మెసేజ్ చేసిండు, ఆడుకోండి మా ఝాన్సీకి ఫోన్ చేసి అని చెప్పేసి. అందుకే సరదాగా ఆడుకుందాం అని చెప్పేసి చెప్తారా మీ తమ్ముడికి? థ్యాంక్ యూ వెరీ మచ్ ఝాన్సీ, థ్యాంక్స్ అలాట్. ఏ ఊరు నుంచి మాట్లాడుతావు ఇంతకీ? నేను ప్రజెంట్ హైదరాబాద్ అండి. అచ్చా, ఓకే. ఏం చేస్తూ ఉంటావు? ఏం జాబ్ చేస్తూ ఉంటావు? నేను విశ్వం ఏజెన్సీలో చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ప్లెజర్ ఇస్ ఆల్ ours. Thank you so much for joining with us.